శివరాత్రి స్పెషల్ అండి ఇది. దీన్ని రత్నపురి గడ్డ అని కందగడ్డ అని అంటారు. సో ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్నాక గిన్నెలో మనం ఉడకబెట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తాం. వాటర్ ఇంతగా అవసరం లేదు. గడ్డలు కొంచెం మునిగేదాకా పెట్టాలంతే. ఇందులోకి బెల్లం యాడ్ చేస్తాను. శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైందండి. ఇది పెడతారు ఖచ్చితంగా శివరాత్రి రోజు. ఇది పెడితేనే పండగ. బెల్లం అండి. దేవుడికి స్వీట్ ఎక్కుతుంది కదా ఎక్కువ శాతం. సో అందుకని బెల్లమైనా చక్కెర అయినా, కొంతమంది చక్కెర వేస్తారు, మేము బెల్లం వేస్తామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. మీలో ఎంతమందికి రత్నపురి గడ్డ కందగడ్డ గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నట్టు టుడే శివరాత్రి రోజు అది కూడా చెప్పండి. నేనైతే ఉన్నానండి. సో మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్టింగ్. ఇది కొంచెం ఉడికాక మళ్ళీ నేను చూపిస్తానండి మీకు. మూత పెట్టుకుంటాం, చెక్ చేద్దామండి ఎంతవరకు అయింది అనేది. ఇంకా కాలేదండి. మనం ఇట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళాలండి. అట్లే కొంచెం అయింది. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. సో ఇంకా 10 minutes పెడతా. ఎక్కడ వర్క్ అయిందో చూద్దాం. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే అయింది. సో నేను దేవుడికి నైవేద్యంగా పెడతాను. దేవుడికి నైవేద్యంగా పెట్టానండి. ఇది ప్రసాదం. సో మా ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఈ రకంగా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఈ శివరాత్రి నుండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.